పార్టీ కూడా అప్పులు చేయకుండానే ప్రభుత్వాలు నడిపిందండి. అందుకనే జై భారత్ నేషనల్ పార్టీ ఉంది. మేము తప్పు చేయము, అప్పు చేయమని మేము వస్తున్నాం. చేసిన అప్పులన్నింటినీ కూడా తీరుస్తామన్న నినాదంతో జై భారత్ నేషనల్ పార్టీ వస్తుంది. అంత పొటెన్షియల్ ఉంది మన దగ్గర, అంత యువశక్తి ఉంది మన దగ్గర. ఈ యువతకు గనక ఉపాధి కల్పిస్తే ప్రభుత్వం ఇవ్వాల్సిన అవసరం. నేను యువశక్తి అనుకోవట్ల, మేధాశక్తి ఉందేమో అన్న అనుమానం వస్తుంది నాలో. మన ప్రాంతంలో ఉన్న ముఖ్యమైన విషయం ఏంటంటే యువశక్తి, మేధాశక్తి, ఈ రెండు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా ముఖ్యమైన విషయం. అవును. ఎందుకంటే భారతదేశంలో ముఖ్యంగా మన రాష్ట్రంలో ఉన్నంత యువతరం ఎక్కడా లేదు. ఈ యువశక్తిని ఛానలైజ్ చేయగలిగితే అప్పుడు ఏమవుతుందంటే రాష్ట్రం ప్రగతి దిశలో పెడుతుంది. అందువల్ల ఎప్పుడు కూడా ఉపాధి సెంట్రిక్ గా జరగాలి ఏ విషయాలైనా కూడా. ఇప్పుడు ఈ విధంగా సంక్షేమాలని, ఉచితాలని ఇవ్వడం వల్ల అప్పులు పెరుగుతాయి తప్ప రాష్ట్ర భవిష్యత్తు సరిగా ఉండదు. సంక్షేమాలు, ఉచితాలు అనేవి ఒక్క రాష్ట్రానికే పరిమితం కాలేదు కదా, దేశం మొత్తం కూడా దాన్ని అమలు చేస్తూ వెళ్తున్నారు కదా. ఇవాళ మీరు దాన్ని వ్యతిరేకిస్తే దేశంలో జరుగుతున్న ప్రతి దాన్ని కూడా మీరు వ్యతిరేకించినట్టే అవుతుంది కదా. అక్కడ సంక్షేమానికి, ఉచితాలకి తేడా ఉంటుంది. సంక్షేమం అంటే ఏంటంటే సమాజం యాజ్ ఎ హోల్ పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకుంటే ఉపాధి హామీ పథకం, దాని వల్ల ఏమవుతుందంటే ఒక అసెట్ క్రియేట్ అవుతుంది. చెక్ డ్యామ్స్ క్రియేట్ అవుతాయి, లేకుంటే బ్రిడ్జెస్